ఆ రోజే ఈ జీవోతోని ఈ ఆర్డినెన్స్ తోని బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొచ్చి పెట్టి వాళ్ళని ఆ యొక్క స్థానిక సంస్థల్లో విజేతలుగా చూస్తారని మీకు నమ్మకం ఉందా? మీ గుండెల మీద చేతులు వేసుకోండి, మాట్లాడండి అని చెప్పిన రోజే వీళ్ళెవ్వరు కూడా సమాధానం చెప్పకుండా సైడ్ అయిపోయారు. అంటే వాళ్ళకు తెలుసు ఈ జీవోలతోని ఈ ఆర్డినెన్స్లతోని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ వర్గాలకు ఇవేవి రావు అనే వాస్తవం ఇప్పుడు జరుగుతున్నటువంటి వాస్తవం ఏదైతే ఉందో, గతంలో మన పుంజాల శివశంకర్ గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భం నుంచి వీళ్ళు కోట్ల దానిక పోవడం, కోట్లకు పోయిన తర్వాత వాళ్ళు క్యాన్సిల్ చేయటం, ఈ పరంపర అనేది ఇలా కాంగ్రెస్ పార్టీ కొత్త ఏం కాదు. ఇది 70-80 ఏళ్ళ నుంచి చేస్తున్నటువంటి కుట్రనే. దీనికి భాగస్వాములుగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వీటన్నిటికి కూడా తెలుసు. నిన్నటి వరకు బీజేపీ పార్టీ ఏమన్నది, మేము స్వాగతిస్తున్నాం. నీకు ఆ జీవో నిలబడదని తెలిసిన తర్వాత నీకు స్వాగతం ఎక్కడిది, మీరు ఎట్లా చేస్తారనే దాని మీద బయట చేయాలి కదా. అది కాకుండా వాళ్ళు ఏదో స్వాగతిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇంకోటి చెప్పి, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండబట్టినటువంటి పార్టీలన్నీ కూడా బీసీలని మరోమారు డోకా చేసి మళ్ళీ వాళ్ళ ఓట్లతోని అధికారంలోకి రావాలనేటటువంటి కుట్రలతోనే ఉన్నాయి తప్ప బీసీలకు నిజాయితీగా వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకు దక్కాలనేటటువంటి ప్రేమ అభిమానం ఉన్నటువంటి పార్టీలు ఏవీ లేవు అనేది మా సమాజం ఇలా గమనిస్తా ఉంది. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తా ఉన్నారు, ఇవాళ ఎన్నడూ లేని విధంగా ఇవాళ మంత్రివర్గాన్ని, అంటే ఒక్క రెడ్డి మంత్రి కూడా ఇవాళ సుప్రీంకోర్టుకు రాలే, మా వర్గాలనే సుప్రీంకోర్టు దానికి పంపించి ఇవాళ హైకోర్టులో కూర్చోబెట్టి వీళ్ళకి తెలియదా అండి ఈ స్థాయిలో ఒక రాష్ట్రాన్ని ఒక 70-80 ఏళ్ల నుంచి అధికారాన్ని అనుభవించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ జీవో ఏంది, ఈ జీవో ద్వారా నిలబడి తెలియదా? అంటే తెలిసి కూడా డ్రామాలు ప్లే చేసుకుంటూ ఆ డ్రామాలలో కూడా మా వాళ్ళని మా జాతుల్ని భాగస్వామ్యం చేస్తా ఉండు. కాబట్టి దయచేసి మేము ఇక్కడ ఉన్నటువంటి పార్టీలలో ఉండబడినటువంటి మా బీసీ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ సమాజం గమనించి ఆ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏ రకమైనటువంటి పంతా అనుసరించిందో, మరి అదే పంతాలోకి ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం అంతా రావాలి. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అవసరాల కోసం, వాళ్లకు ఉన్నటువంటి పదవులు కాపాడుకోవడం కోసం ఈ బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నటువంటి పార్టీల వెంట ఉంటే వాళ్ళని కూడా ఈ బీసీ సమాజం బహిష్కరించేటటువంటి పరిస్థితుల్లోకి రాబోతా ఉంది. అందుకనే అన్ని పార్టీలలో ఉండబడినటువంటి బీసీ నాయకులందరూ కూడా బయటకు వచ్చి ఈ 70-80 ఏళ్ల నుంచి మెజార్టీ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద గలవెత్తాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ముఖ్యమంత్రి గారు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్కటి కూడా అమలు చేయపోగా, అమలుకు అవకాశం ఉన్నటువంటి చోట బీసీలకు అవకాశాలు కల్పించకుండా రానటువంటి స్థానిక సంస్థలు ఇస్తున్నా చెప్పి డ్రామాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క వైఖరిని ఆ పార్టీలో ఉండబడినటువంటి బీసీలు కూడా వ్యతిరేకించాల్సినటువంటి సందర్భము. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సందర్భంలో పట్టిన గతే ఈ రాష్ట్రంలో వివిధ పార్టీల్లో ఉంటున్నటువంటి బీసీ సమాజంలో బీసీ నాయకులందరూ కూడా ఆ పరిస్థితి దాపురించకుండా ఉండాలి. అంటే ఇవాళ బీసీల కోసం న్యాయంగా రావాల్సినటువంటి డిమాండ్లని అడుక్కోవడం కాదు, గుంజుకునేటటువంటి అవకాశం వచ్చింది. మీరు రండి బయటికి, ఈ తెలంగాణ రాష్ట్ర బంద్లో పాల్గొనండి, ఈ ప్రజలకు మన సంకేతాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పార్టీలకు తెలియజేద్దాం, కలిసిపోదాం. మిమ్మల్ని మళ్ళీ మా భుజాల మీద తీసుకుని పోయి పార్లమెంటు అసెంబ్లీలో కూర్చోపెట్టే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజాన్ని అనేటువంటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ పార్టీల యొక్క మీరు ఇక్కడ కాదండి, మీరు ఏమంటారు నీలం సంజీవ్ రెడ్డి గారి కాంచి చూసుకుంటారండి, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు చేసింది కావచ్చు, నీలం సంజీవ్ రెడ్డి గారు ఆ రోజులు దామోదరం సంజయ్ గారు ఆ బిల్లును తీసుకొచ్చి పెట్టే క్రమంలో దామోదరం సంజయ్ గారిని తప్పించి మళ్ళీ ఏ రకంగా దీన్ని డిస్టర్బ్ చేసిరు. పులిజాల శివశంకర్ గారు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలతోని చివరికి ఆ కమిషన్ తోని నిలబడేటువంటి దాన్ని ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంట్ కాకుండా ఈ అగ్రవర్ణాలు చేస్తున్న కుట్రలు. కాబట్టి దయచేసి ఈ సమాజం అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉంది. ఇవాళ మా యువతి యువకులంతా కూడా చాలా యాక్టివ్ అయినరు. వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు లేనటువంటి 6-7% లేని వాళ్ళకు 10% రిజర్వేషన్ అంటే రాత్రికి రాత్రి అమలవుతుంది. అప్పుడు ఈ పార్టీలన్నీ కూడా ఓకే. కానీ వాళ్ళ 62% ఉన్నటువంటి మాకు మీరు ఇస్తున్నటువంటి 42% కూడా అమలు కాడికి వచ్చేసరికల్లా మళ్ళీ మీ వర్గాలన్నీ అడ్డుపడి ఈ కుట్రలు చేయడం, ఈ కుట్రలలో భాగంగా ఏమనంటే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మా బీసీ నాయకులతోనే చెప్పిస్తా ఉంది, మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం, మేము దీంట్లో వెనక్కిపోయేది లేదు. ఏంటిది మీరు వెనక్కిపోయేది, ముందుకు వచ్చేది మీ చేతులలో ఏముంది? వాళ్ళ చట్టాలు మనకు చట్టం కాడికి పోగానే ఈ కొట్టివేతకు గురవుతా ఉన్నాయి. ఆ తర్వాత పార్టీ పరంగా నీ పార్టీ పరంగా ఎవరికి కావాలి? అందుకనే మేము అందరం కూడా ఇక్కడ బీసీలో ఐక్యమైనం. మల్లన్న గారు మండలిలో మాట్లాడింది ఇవాళ నిజంగా 100% ఇవాళ వాస్తవంగా ఇవాళ ప్రజల ముందుకు వచ్చింది. అంటే మల్లన్న గారి నాయకత్వంలో బీసీ సమాజానికి ఈ రకమైనటువంటి అన్యాయం జరుగుతుందని అడ్వాన్స్ ఊహించినటువంటి వ్యక్తి మల్లన్న గారు. అందుకనే ఈ సమాజం అంతా కూడా మమ్మల్ని ఫాలో అవుతా ఉంది. కాబట్టి దయచేసి
ఈ అగ్రవర్ణ పార్టీలో ఉండబడినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ పదవులను కాపాడుకునే ప్రయత్నం కాకుండా ఈ సమాజాన్ని 70-80 ఏళ్ల తర్వాతనైనా మనకి వాళ్ళ 42% రిజర్వేషన్ వస్తుందంటే వాళ్ళ కళ్ళకు మంటలు పుట్టినాయి. దాన్ని కూడా అడ్డుకోవడానికి ఈ రకమైన ఇవాళ ఈ రెడ్డి జాగృతి ఎవరిదండి? మన రేవంత్ రెడ్డి గారిదే కదా. రెడ్డి జాగృతిలో రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏం మాట ఈ రిజర్వేషన్లు అడిగిన వాళ్ళని జైల్లోకి పంపాలన్నాడు. అదే ఇలా చేస్తుండు కదా. ఆయన జైల్లోకి పంపాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆయనకు పదవి రావడం కోసం మాత్రమే కామారెడ్డిలో ఈ హామీ ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిండు. దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారంటే మేము నమ్ముతామండి. అందుకని మేము చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి పార్టీలు ఇంకా ఏదో మొసలు కన్నీరు గార్చుకుంటా బీసీ సమాజానికి మేము అంటనే ఉన్నామని మా బీసీ సోదరులు అన్న ఈ సమాజం వాళ్ళని గుర్తించేటటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా బీసీల నుంచి ఇవాళ అగ్రవర్ణ పార్టీలో ఉండి బయటకు వచ్చి కొట్లాడకపోతే వాళ్ళని సమాజం కూడా వెలేస్తుంది అనేటటువంటి వాస్తవాన్ని మీ వేదిక ద్వారా గుర్తు చేస్తా ఉన్నాం. ఓకే జానయ్య గారు, ఓవరాల్గా మరి తీర్మార్ మల్లన్న గారు కూడా అక్కడే హైకోర్టు దగ్గర ఉన్నారు, మీడియాతో మాట్లాడారు. సో రేపు బంద్కు పిలిపిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ అంశంలో రేపు బంద్ జరుగుతుందా? ఓవరాల్గా ఈ బంద్లో ఎవరెవరు పాల్గొంటున్నారు, దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని బీసీ ఆర్గనైజేషన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు మద్దతు తెలుపుతా ఉన్నారు. మల్లన్న గారి నాయకత్వంలో రాజ్యాధికార పార్టీ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. అనేక విద్యా సంస్థలు, విద్యా ఆర్గనైజేషన్స్, కుల సంఘాలు, బీసీలకు సంబంధించినటువంటి అందరూ మాతో పాటు ఎస్సీ ఎస్టీ వర్గాలు కూడా మాకు మద్దతు తెలుపుతా ఉన్నాయి. ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు. ఎందుకంటే ఇది ఒకరికి కాదు, 70-80 ఏళ్ల తర్వాత ఏదో ఒకటి అందుతుందనేటటువంటి ఎర వేసి మాకు నోటిదానికి వచ్చినట్టుగా చూపించి మాకు తెలుసు, ముందే తెలుసు ఇదంతా కాదు. ఇవాళ ఉదయం మార్నింగ్ కూడా మల్లన్న గారు మాట్లాడడం జరిగింది. ఇది 100% మాకు నమ్మకం లేదు, ఇది నిలబడుతుందని ఇవాళ కూడా అంటే వీళ్ళకు మాకు ఉన్నటువంటి పరిజ్ఞానం వీళ్ళకి లేదా? ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి నాయకులు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమాజం అంతా పాల్గొంటుంది. ఈ రాష్ట్ర బంద్ని అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు, అందరూ కూడా విజయవంతం చేస్తారు. ఖచ్చితంగా భవిష్యత్తులో మేము వాళ్ళు మాకు ఇచ్చుడు కాదు, బిచ్చమడుకునడం కాదు, మేము బిచ్చం వేసి తీసుకునే పరిస్థితులకు వాళ్ళని తీసుకుపోతాం. మా జాతులు ఐక్యమైన ఇవాళ మా ఓటు మేము వేసుకుంటే ఈ చట్టాలు ఇవన్నీ మేము చేసుకోగలుగుతాం కదా. ఓట్లన్నీ వాళ్ళకేసి మేము వాళ్ళ చుట్టూ తిరిగి మాకు 42% వాళ్ళు ఎవరండి మాకు 42% ఇస్తానికి? 70-80 ఏళ్ళ నుంచి ఈ దోపిడీ కదా వాళ్ళు చేసింది. అందుకనే ఇక లంకలో పుట్టే వాళ్ళంతా కూడా రాక్షసులే తప్ప ఈ బీసీల పక్షాన ప్రేమికులుగా ఎవరు ఉండరు. బీసీలని పాలకులుగా కాకుండా ఓటర్లుగా మాత్రమే ఉంచాలనేది వాళ్ళ అంటే వాళ్ళ యొక్క ఆలోచన. ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు, ఇలా ఏ పార్టీలో మా నాయకత్వం ఉందండి? ఇవాళ అన్ని పార్టీలు కూడా బీసీలో వాళ్ళని ఎరగా చూసుకొని వాళ్ళ ఓట్లతో మాత్రమే అధికారం. రేవంత్ రెడ్డి గారు చివరి క్షణంలో బీసీలకు అనేక రకాల హామీలు ఇచ్చి మొట్టమొదటగానే పార్లమెంటు పరిధిలో 2 చోట్ల ఎమ్మెల్యేలకు స్థానాలు ఇస్తా అన్నాడు. ఎక్కడిచ్చిండండి? వచ్చిన తర్వాత బీసీలకు కాంట్రాక్టులు ఇస్తా అన్నాడు. ఎక్కడిచ్చిండండి? బీసీల బడ్జెట్ ఏమి ఇచ్చిండండి? ఎంత ఖర్చు పెడు అంటే ఇవన్నీ కూడా గతంలో మాకు తెలుసుకునేటటువంటి పరిజ్ఞానం లేకుండా, ఆ యొక్క వ్యవస్థ లేకుండా ఇవాళ సోషల్ మీడియాలో వచ్చినాయి. మా వాళ్ళు అనేకంగా ఇవాళ మీడియా వ్యవస్థలో పనిచేస్తా ఉన్నారు. వాళ్ళ తీన్మార్ మల్లన్న గారు డే బై డే రెగ్యులర్ గా ఈ జాతులు చేస్తున్నటువంటి 70-80 నుంచి అన్యాయం మీద గలమెత్తి ఇవాళ మా ప్రజలందరినీ కూడా చైతన్యం చేశారు. కాబట్టి ఇక మాకు అంతిమంగా వీళ్ళు ఇచ్చేటటువంటి ఈ జీవోలు, రిజర్వేషన్ల కోసం మేము ఏడ్ చేసే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు మా ఓట్లు మేము వేసుకుని రాజ్యాన్ని అందుకోవడమే అంతిమ లక్ష్యంగా మా రాజ్యాధికార పార్టీ ముందుకు పోతా ఉంది. ఆ పార్టీ రేపు ఇచ్చేటటువంటి పిలుపులు ఇక్కడ ఉన్న అన్ని సంఘాలు కూడా మద్దతు తెలుపుతా ఉన్నాయనేటువంటి వాస్తవాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఓకే జానయ్య గారు, ఇప్పుడు 42% బీసీల రిజర్వేషన్ల అంశం ఎలా అమలు అవుతుంది అనుకుంటున్నారు? దీనికి మరి మీరేం చెప్తారు? అంటే మేము ఏమంటున్నాం అంటే పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో జయలలిత గారు ఒక పద్ధతి ప్రకారం పోయి నిజంగా పాలకులకు ఇవ్వాలనేటటువంటి చిత్తశుద్ధి ఉన్నప్పుడు దాన్ని ఇప్పేయటానికి కావాల్సిన మార్గాలు ఎత్తుకొని పోతారు. కానీ పేరుకు ఇవ్వాలని చెప్పి రాకుండా ఎట్లా కుట్రలు బండాలనుకునేటటువంటి వాళ్ళు చేస్తే అది ఎట్లా అవుతుందని మేము నమ్ముతామండి. ఎందుకంటే వాళ్ళ రేవంత్ రెడ్డి అనేట ఆయన పక్కా బీసీలో ద్రోహి. ఎందుకు అంటే మీరు చూడండి ఒకసారి, అడ్వాన్స్ ఆయన ముఖ్యమంత్రి కాకముందే ఈ రిజర్వేషన్లు అడిగేటటువంటి వాళ్ళని జైల్లో పెట్టామని చెప్పినటువంటి చరిత్ర. ఇంకో మాట ఏంటంటే ఈ రెడ్లు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల మనుగడే ఉండదని చెప్పినటువంటి, అంటే అంత భావాజాలం ఆ వర్గాల మీద ఉన్నటువంటి వ్యక్తి ఈ వర్గాలకు రిజర్వేషన్ ఇస్తాడంటే మేము నమ్ముతాం. కాకపోతే మా సమాజం కేసీఆర్ గారు చేసినటువంటి దుర్మార్గ పనికి కేసీఆర్ ని ఈ రాష్ట్రం నుంచి పంపించాలంటే అప్పుడు ఆల్టర్నేట్ కనపడదు. కాబట్టి అందులో కొన్ని మాకు బీసీలకు అనేక రకాల హామీలు ఇచ్చిండు కాబట్టి నమ్మిండ్రు. కానీ ఇవాళ అవి అమలు జరగవు అనేటటువంటి వాస్తవాన్ని నమ్మినాం. కాబట్టి అవి ఏది కూడా జరగవు, అవి రావాలి, అవి వస్తాయని కూడా మేము ఆశ లేదు. కానీ మేము ఏమంటున్నాం అంటే మా ఓటు చైతన్యాన్ని చేసుకొని మా సమాజాన్ని మా ఓట్లు మాకు వేసుకుంటే మేమే అధికారంలోకి పోతాం అనేటటువంటి వాస్తవాన్ని మా ప్రజల దృష్టికి తీసుకుపోయినాం. ఇవాళ మా ప్రజలందరూ, విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు అందరూ కూడా చైతన్యవంతులేరు. ఏ నియోజకవర్గానికి పోయినా
90% ఓట్లు మా ఉంటాయి కదండి, మా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం కలుపుకుంటే. వాళ్ళు ఉండేది 3-4% ఓట్లు. వాళ్ళు ఎట్లా మమ్మల్ని పాలించగలుగుతారు? ఇప్పటి వరకంటే మాకు విద్యకు దూరం చేసిరు, ఉద్యోగాలకు దూరం చేసిరు, ఏ అవకాశాలు లేకుండా చేసిరు, మాకు కనీస పరిజ్ఞానం లేకుండా మేము చదువుకునేటటువంటి ప్రభుత్వ పాఠశాలని నిర్వీర్యం చేసిరు. వాళ్ళు కార్పొరేట్ వ్యవస్థను తీసుకొచ్చారు. అంటే డబ్బులు ఉన్నోళ్ళే చదువుకునేటటువంటి ప్లేస్ లోకి తీసుకుపోయారు. అంటే ఉద్యోగాల కాడికి వచ్చేసరికల్లా మొన్నటిదానికి ఒక రకమైనటువంటి దోపిడీ, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఇంకో రకమైన, అంటే ఉద్యోగ వ్యవస్థలో కానీ విద్యా వ్యవస్థలో కానీ మా తరం రాకుండా అడ్డుపడరు. అయినా ఒక 78 ఏళ్ల తర్వాత ఇవాళ మేము చైతన్యవంతమైనటువంటి యువత మా బీసీల నుంచి వచ్చారు కాబట్టి మేము ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద పూర్తి, అంటే తెలంగాణ ఉద్యమం 1969 లో మొదలు పెడితే 2014 ఎట్లా సక్సెస్ అయిందో మేము అనేక సంవత్సరాల నుంచి అనుకున్నాం. కానీ వాళ్ళ చైతన్యవంతులమైనాం కాబట్టి మా ఓటు మేము వేసుకుంటాం. వాళ్ళ రిజర్వేషన్ ఇస్తాము అనేటటువంటి ప్రగల్భాలు తప్పితే వాళ్ళతోని కాదనే